కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రెండో రోజు కిసాన్ మేళా వేడుకలు కొనసాగాయి. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు సుగుణకర్రావు మాట్లాడుతూ సుమారు 100 స్టాల్ పెట్టి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అనేక యంత్రాలు, సీడ్స్, డైరీ, ఆర్గానిక్ స్టోర్స్ను కూడా వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సంఘటితంగా మారాలని, సంఘటితంగా మార్పు ద్వారానే వారి ఉత్పత్తులను వారు వస్తు మార్పిడి చేసి అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని అన్నారు. అభివృద్ధి ఫలాలు గ్రామ ప్రజలకు అందటం లేదని, దాని మూలంగా యువత వ్యవసాయ రంగం వైపు, ఇతర చేతి వృత్తుల వైపు మరలకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల వైపు నగరాలు, పట్టణాలకు వలసలు వెళ్తున్నారని పేర్కొన్నారు. కంపెనీ ఇస్తుంది మీకు ఉన్నారు. ఒకసారి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మనకు వచ్చిన వెహికల్ అనేది గ్రాఫ్టన్ క్వాంటా వెహికల్ 5 కిలోమీటర్ల మైలేజ్ ఉంది. ఇప్పుడు మనకి కాబట్టి ఈరోజు రైతులు అనేక మంది వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళే వచ్చి స్టాల్ సందర్శన, ఇక్కడ ఉండే అనేక నిపుణులు, శాస్త్రజ్ఞులు చెప్పే విషయాలు కూడా ఆలంకిస్తున్నారు. మేము ఇది చాలా సంతృప్తి చెందినాం. మా యొక్క అనేక ప్రయత్నాలు, అనేక శ్రమకు ఫలితం ఉందని మేము ఆశిస్తున్నాం. రేపు కూడా ఉన్నది ఇది. నేను రైతులకు, గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి అనేక మంది ఇంకా ఇందులో రైతులు, గ్రామీణ ప్రజలు వచ్చి అనేక విషయాలు తెలుసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మేము ఇక్కడ అనేక ఈరోజు దాదాపు 100 స్టాల్కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశాం. అందులో మిషనరీ ఉంది, విత్తనాలు ఉంది, సేవలు ఉన్నాయి, అలాగే రకరకాల వ్యవసాయం కానీ, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన కానీ సేవలు ఉన్నాయి, ఇన్నోవేషన్స్ ఉన్నాయి. మన వినూతన రీతిలో కొత్త కొత్త పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనేది రైతులను చైతన్యపరిచే విధంగా మేము ఇందులో సఫలమైనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఎంతో చేయవలసి ఉంది. రైతు చాలా కష్టాలలో ఉన్నాడు. ఆ రైతు బాగు కొరకై రాబోయే రోజులలో మీకు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తున్న డ్రోన్ వచ్చి గరుడ ఏరోస్పేస్ డ్రోన్ అండి. ఇది చెన్నై బేస్డ్. ఇది వచ్చి దీని ప్రైస్ వచ్చి 4,75,000 ఉంది. మనకు 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. ఇది ఫ్లయింగ్ టైం వచ్చి 25 మినిట్స్ ఉంటుంది. 1 ఎకర్కి 5 నుంచి 8 నిమిషాలలో స్ప్రే చేస్తుంది. ఇది ఏంటంటే ఇప్పుడు రైతులందరూ పొలాలలో నడవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకోసం ఇలాంటివి వాడడం వల్ల రైతుకి సేఫ్, అలాగే పెస్టిసైడ్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇది వాడడం వల్ల, ఈ డ్రోన్ వాడడం వల్ల ఎఫెక్టివ్గా మంచిగా పనిచేసే మందు కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దానికి డ్రోన్ తోటి మళ్ళీ రైతుకైనా టైం సేఫ్ అవుతుంది, అన్ని విధాలుగా సేఫ్ జరుగుతుంది.